మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల విఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. ఇరాన్పై రాత్రి వేళ భీకర దాడులు చేస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని గంటల్లోనే మాట మార్చారు. ఇరాన్పై బాంబు దాడులను రద్దు చేసినట్లు తెలిపారు. ఇరాన్తో చర్చల అనంతరం శాంతి ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుందని, రాబోయే కొన్ని రోజుల్లోనే సంతకం జరగనుందని వెల్లడించారు. ఇరాన్ చమురు పరిశ్రమ మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుని దాడుల్ని ముమ్మరం చేస్తానని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్రంప్ స్వరం మార్చారు. ఇరాన్తో చర్చలు కొలిక్కొచ్చాయని, ఆ దేశ అగ్రనాయకత్వం తమ ప్రతిపాదనలకు అంగీకరించిందని చెప్పారు. ఒప్పంద అంశాలకు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, తుర్కియే, పాకిస్తాన్, బహ్రెయిన్, ఈజిప్ట్ కూడా సమ్మతి తెలిపాయని వెల్లడించారు. ఇరాన్తో నెలకొన్న యుద్ధ వాతావరణానికి తెరదించుతూ ఒక గొప్ప శాంతి ఒప్పందం కుదిరిందని ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుందని, రాబోయే కొన్ని రోజుల్లోనే ఇది ముగుస్తుందని ఆయన వెల్లడించారు. ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేసే కార్యక్రమం బహుశా ఐరోపాలో జరగొచ్చని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఈ ఒప్పందానికి తాను హాజరు కానని, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెళతారని చెప్పారు. ఈ డీల్ ద్వారా ఇరాన్ ఇకపై ఎన్నటికీ అణ్వాయుధాన్ని తయారు చేయలేదని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇరాన్తో కుదిరిన ఈ ఒప్పందం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుముఖం పడతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. చమురు ధరలు తగ్గితే వాటితో పాటు మిగిలిన అన్ని వస్తువుల ధరలు కూడా తగ్గుతాయని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరటనిస్తుందని పేర్కొన్నారు. We just made a great settlement of the war with Iran, and we're going to be subject to finalization of documents, which should get done over the next few days. Probably have a signing maybe in Europe. And when oil comes down, everything else comes down. And most importantly, we have a deal that Iran will never have a nuclear weapon, which was the whole purpose of what we had to go through to get this. So it was a big, very big thing. But we have a signing soon, and the documents are in pretty final shape. So we'll see. We'll see. Very good. Should be done, and should be done pretty quickly. గత నెల రోజులుగా ఇరాన్పై అమెరికా సైన్యం అత్యంత రహస్యంగా సైనిక చర్యలు చేపట్టిందని ట్రంప్ చెప్పారు. ఎవరికీ తెలియకుండా రాత్రి వేళల్లో ఇరాన్కు చెందిన అనేక పెద్ద ఓడల్ని అమెరికా దళాలు ధ్వంసం చేశాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా సైనిక చర్యల్ని ఇరాన్ గుర్తించకుండా ఉండేందుకు ఆ దేశానికి చెందిన రాడార్ వ్యవస్థల్ని, ఇతర నిఘా పరికరాల్ని పూర్తిగా బాంబులతో ధ్వంసం చేశామని ట్రంప్ చెప్పారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో ఇరాన్ కనుగొనలేకపోయిందని వివరించారు. ఇదే క్రమంలో ఇరాన్ మూసివేసిన అంతర్జాతీయ చమురు రవాణా మార్గం హర్ముజ్ త్వరలోనే అధికారికంగా తెరుచుకోనుందని ట్రంప్ ప్రకటించారు. తాము ఒప్పందంపై సంతకాలు చేసిన వెంటనే ఈ మార్గం పునరుద్ధరణ జరుగుతుందని ప్రకటించారు. గత 3 నెలలుగా అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హర్ముజ్లో రాకపోకలు నిలిచిపోయి ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్తో డీల్ కుదిరిందని ట్రంప్ ప్రకటించడంతో మళ్లీ ఇంధన ధరలు దిగొస్తాయని నిపుణులు భావిస్తున్నారు.